వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. డాక్టర్ ప్రియాంక గత 6 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. కొన ఊపిరితో ఆమె మృత్యువుతో కిమ్స్ హాస్పిటల్లో పోరాడుతున్నారు. సో అయితే డాక్టర్ ప్రియాంక అని అసలు ఎందుకు ఢీకొట్టారు, ఎలా ఢీకొట్టారు, ఆమెను ఢీకొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి కారకుల పరిస్థితి ఏంటి, అసలు ప్రియాంక ఢీకొట్టే సందర్భంగా మాల్ దగ్గర ఏదైతే సినిమాకి వెళ్ళినటువంటి మాల్ ఏదైతే ఉందో ఈ మాల్ దగ్గర జరిగినటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే గత 5-6 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ ప్రియాంక సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఆమె పీజీ చదువుతోంది ప్రస్తుతం. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఆమె ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్. సో ఆమె కొలీగ్తో పాటుగా వారు సినిమాకి వెళ్ళారు. ఎక్కడ? ప్రసాద్ ఆదిత్య మాల్ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి. సో తర్వాత సినిమా చూసుకొని బయటకు వస్తుంటే అక్కడ 2 వీలర్ మీద ఉన్నప్పుడు వెనక నుంచి ఒక వెహికల్ ఢీకొంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఢీకొంది. తర్వాత ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సందర్భంగా కారు కింద ఆమె పడిపోవడం. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇప్పటికీ కూడా డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు కావచ్చు, ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు ఇటు వైద్య బృందం చూస్తుంది. అలానే ప్రియాంక తల్లిదండ్రులు కూడా అంతే ప్రయారిటీ ఇచ్చి తమ కూతురికి తిరిగి ప్రాణం పోసేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నించాలని చెప్పి వైద్యులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు కారకులు ఎవరు, వారిని పైన కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పిన తర్వాత వారిని అరెస్టు చూపడం, రిమాండ్ విధించడం కూడా జరిగిపోయింది. అయితే అసలు డాక్టర్ ప్రియాంక ఆమె కొలెక్ను ఢీకొన్నది ఎవరు, ఆ ఢీకొట్టడానికి కారణం ఏంటి, దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే అప్పటికప్పుడు జరిగినటువంటి ఘటన ఇది? అసలు ప్రత్యక్షంగా ప్రియాంకతో పాటుగా ఆ బైక్ పైన ఉండినటువంటి ఏదైతే సాయి, వెంకటదుర్గ సాయి కూడా అసలు ఏమంటున్నాడు, అతని వర్షన్ ఏంటి? సో ప్రస్తుతం హాస్పిటల్లో ప్రియాంక పరిస్థితి ఏంటి? ఒక టైంలో ఆమె చనిపోయారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. తర్వాత లేదు, ఇంకా ప్రయత్నం జరుగుతోందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి మనం ఈ డిబేట్ చేస్తున్న టయానికి ఆమె ఇంకా కూడా మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి. సో ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాలో అనేటువంటి టెన్షన్తో వారి తల్లిదండ్రులు హాస్పిటల్ బయట తల్లడిల్లుతున్నారు. సో అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది, అసలు ఏ పరిస్థితుల్లో వారు అక్కడ ఆ కారు కింద పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది? సో ఆమె కొలీగ్ వెంకట దుర్గసాయి కూడా ఏమంటున్నాడు, ఎందుకంటే ఇతను ప్రత్యక్ష సాక్షి అక్కడ. సో అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్స్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ బాధితుడు కూడా ఇతను ప్రస్తుతం హాస్పిటల్లో కూడా చికిత్స పొందాడు. సో వెంకట సాయి ఏమంటున్నాడు కూడా ఫస్ట్ ఒకసారి మనం విందాం. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్యమాలలో స్కూటీపై వెళుతున్న ఇద్దరు మెడికోలను, ఇద్దరు కారుపై వెళుతున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఢీకొట్టారు. డాక్టర్ ప్రియాంక హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన, అంటే స్కూటీని నడుపుతున్న డాక్టర్ వెంకట దుర్గసాయి ప్రస్తుతం జిఎస్ఎల్లో పీజీ రేడియాలజీ విభాగంలో పీజీ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఈయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పీజీ విద్యార్థి డాక్టర్ వెంకట దుర్గసాయి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ నెల 3వ తారీఖున అసలు ప్రసాదాదిత్యమల్లో ఏం జరిగింది? మేము స్పైడర్ మ్యాన్ సినిమా చూడడానికి వెళ్ళామండి. ఫస్ట్ షోకి వెళ్ళాము. సినిమా చూసి కంప్లీట్ చేసుకుంటూ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నామండి. ఉన్నప్పుడు మా ముందు ఒక కార్ ఆగి ఉంది, తార్ అనుకుంటా. సెక్యూరిటీ సిబ్బంది గేట్ క్లోజ్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ ఆ కార్ని వెళ్ళనిచ్చి మళ్ళీ వెంటనే గేట్ క్లోజ్ చేస్తున్నారు. ఎవరైనా ఏం చేస్తారని గేట్ క్లోజ్ చేస్తున్నారంటే ఆగుంటాం కదా. ఆగి ఉన్నప్పుడు వెంటనే వెనకాల నుంచి ఒక కారు వచ్చి డాష్ ఇచ్చింది. డాష్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం వెనక్కి తిరిగి చూస్తాం. చూసుకోండి కొంచెం అన్నట్టు, ఎవరైనా అంతే కదా, వెనక్కి తిరిగినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు కొంచెం చూసుకోండి అని చెప్పి. అయినా కానీ మళ్ళీ గేట్ వాళ్ళు క్లోజ్ చేయడానికి ట్రై చేశారండి. అవి గేట్ క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. మా బండి ఎదురుగుండా ఏమో సెక్యూరిటీ గార్డ్ నుంచి ఉన్నాడు. మేము ఎట్టి వెళ్ళడానికి లేదు. రెండోసారి గుద్దినప్పుడు నేను వెనక్కి తిరిగే టైం కూడా లేదు. మూడోసారి గుద్దుకుంటా మీద ఎక్కించేసి తీసుకెళ్ళిపోయారు.
అంటే అప్పుడు మీకు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది స్పందించడం కానీ మిమ్మల్ని ఆసుపత్రికి తరలించడం కానీ ఏమైనా జరిగిందా? నేను కింద పడిపోయానండి, తను కింద పడిపోయింది. నేను లెగిసి చూసేసరికి తను పడిపోయి ఉంది, అసలు కదలట్లేదు. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి పల్స్ చూసి వెంటనే చూస్తుంటే బ్లడ్ అంతా నోట్లోంచి వస్తుంది. ఇంకా హెల్ప్ అని అరిచాను. చుట్టూ జనాలు వచ్చారు, వాళ్ళు కాల్స్ చేస్తున్నారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ప్రస్తుతం డాక్టర్ ప్రియాంక హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు, వెంటిలేటర్ మీద బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తున్నారు. మీరు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారే? నేను మాట్లాడుతూనే ఉన్నానండి. ఇక్కడ స్వతంత్ర ఉన్నప్పుడు అక్కడే ఉన్నాను. స్వతంత్ర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను అక్కడ డైలీ వాళ్ళ సెకండ్ చైల్డ్ వాళ్ళ హస్బెండ్ ఆయనతో మాట్లాడుతున్నానండి. ఆయన బ్రెయిన్ డెడ్ అని చెప్పారు, ఇంకా ఆర్గన్ డొనేషన్కి అది చూస్తున్నాం అని చెప్పారు. అంటే ప్రియాంక ఫాదర్ కూడా చెప్తున్నారు, అంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇద్దరు ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యారో ఇద్దరు యువకులు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు కూడా మద్యం మత్తులో సెక్యూరిటీ వాళ్ళతో గొడవ పడ్డారు. వాళ్ళతో గొడవ నేపథ్యంలోనే గేటు నుంచి బయటకు వెళ్ళే నేపథ్యంలో వాళ్ళని అడ్డుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నం చేసిన నేపథ్యంలో మీ స్కూటీని ఢీకొట్టారు అనేది ప్రియాంక తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? వీళ్ళు ఆల్కహాల్ మద్యం మత్తులో వండి గుద్దారు, ఇంటెన్షనల్గా గుద్దారు అది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలండి, ఖచ్చితంగా తేలాలి. ఎందుకంటే ఫస్ట్ టైం రెండోసారి మూడోసారి ఒక వ్యక్తి గుద్దాడు అంటే అది ఉన్మాదం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, మనం ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్తో తేలాల్సిందే అది. అంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ ప్రమాదంపై చాలా సీరియస్గా స్పందించారు. నిందితులనిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి కూడా పంపారు. దీనికి సంబంధించి అంటే మీరేం కోరుకుంటున్నారు? అంటే ఒక మీ స్నేహితురాలు, మీతో పీజీ చదువుతున్న స్నేహితురాలు ఇలా బ్రెయిన్ డెడ్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ఏం కోరుకుంటున్నారు మీరు దీని సంబంధించి? అంటే నిందితులకి శిక్ష పడాలండి, ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి, కఠిన శిక్ష అయితే పడాలి. అంటే మీదికి ప్రమాదం 3వ తారీఖు జరిగింది, ఈ నెల 3వ తారీఖున మీరు సినిమా చూస్తున్న సమయంలో రాత్రి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అంటే 3 రోజుల తర్వాత 6వ తారీఖు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంట్లో పోలీసులు జాప్యం ఏమన్నా ఉందనుకుంటున్నారు? లేదండి, పోలీసులు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చారు, మాకు ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటి వరకు కూడా మనం మెడికల్ పీజీ విద్యార్థి డాక్టర్ వెంకట దుర్గసాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రియాంక రాజే ఇక్కడ హైదరాబాద్లో ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతున్న నేపథ్యం. రైట్, చూస్తున్నాం కదా. సో ఎవరైతే వెంకట దుర్గసాయి ఆమె ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళారు. సో స్పైడర్ మ్యాన్ సినిమా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ గేట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగింది. వారు వెళ్ళబోయే ముందే అక్కడ గేట్ క్లోజ్ చేశారు, దాంతో ఆగినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ టైం ఢీ కొట్టారు. సో ఏంటి ఇలా ఢీకుంటున్నారని అడిగే లోపలే మళ్ళీ సెకండ్ టైం ఢీ కొట్టుకుంటూ తర్వాత తొక్కుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ మధ్యలో నుంచి వారు ముందుకు వెళ్ళేదానికి కూడా అవకాశం లేదు. అక్కడ గేటు మళ్ళీ మనుషులు కూడా అడ్డంగా నిలబడి ఉన్నారు అనేటువంటిది అతను చెప్తున్నది. అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వచ్చి ఢీకొన్నారా, లేకపోతే ఇంత ఫాలో అవుతూ వచ్చి ఢీకొన్నారా, లేకపోతే నిజంగా మద్యం మత్తులో ఉండే ఢీకొన్నారా ఏంటి అనేది కూడా సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ కూడా మెడికోస్ కాదు, బయట వ్యక్తులు. వాళ్ళు సహజంగా ఏదో చిన్న వ్యాపారాలు సంథింగ్ ఏదో చేసుకుంటున్నటువంటి వ్యక్తులు. సో అసలు వాళ్ళకి అక్కడ సినిమా హాల్ నుంచి వీళ్ళు వెళ్తున్న పరిస్థితి, వాళ్ళు సినిమా చూడడానికి వచ్చి అక్కడ ఏదో ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోయే ప్రయత్నం అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తోంది. అయితే అది యాక్చువల్గా ఏంటి అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన విషయం. సో మొత్తానికైతే మాత్రం అన్నిసార్లు ఒకసారి కారు తగిలింది అంటే ఒకే ప్రమాదవశాత్తు తగిలిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఒకసారి ఢీకొనడం తర్వాత మళ్ళీ అదే పనిగా తొక్కుకుంటూ వెళ్ళారు అని అంటే ఇంకేమైనా కారణం ఉందా అనేది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. సో ఈ విషయం పైన ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి విషయాలు ఏంటి? సో రిమాండ్ ఇప్పటికే ఆల్రెడీ విధించారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకోవైపు అంటే వారి దగ్గర నుంచి సమాచారం సేకరించేందుకు పోలీస్ కస్టడీ ఏమైనా కోరేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం ప్రియాంక సిచ్యువేషన్ ఏంటి? ఆమె పరిస్థితి చాలా